అండి కన్నా ఒక ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఫలించడానికి ఒక సేవకుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడంటే, ఒక చర్చి కట్టాలంటే 30 లక్షల పైన కదండి మినిమం. చిన్న చర్చి అన్న 30 లక్షలు పెట్టి ఒక మందిరం కట్టాలి. దానికోసం ఎంతమంది ఎన్ని ఊళ్ళు తిరగాలి, ఎన్ని అనిపించుకోవాలి, ఎన్ని మాట్లాడాలి, దాని పర్మిషన్ తీసుకురావడానికి, ఒక మైక్ సిస్టమ్ పెట్టడానికి ఎన్ని పర్మిషన్ తీసుకురావాలి. ఒక సేవకుడు సంఘాన్ని కట్టాలంటే, ఒక చర్చి నిర్మాణించాలంటే లక్షలు పోసి ఖర్చురాడు. ఒక సువార్త సభ కూటమి పెట్టాలని తేలికండి. పోనీ సభ పెట్టేటువంటి సేవకులు అడగండి, మీరు కూడా అనుభవం ఉంది కదండి. ఒక సభ పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పండి. ఒక్క సభకి స్టేజీలు కానీ సౌండ్ సెట్లు కానీ ఇట్లా ఏదన్నా ఫ్రీగా ఉందండి పాస్టర్ గారు. ఏమంటే సౌండ్ సెట్లు డబ్బులు, ఆర్కెస్ట్రా అయ్యా ఫ్రీయానా డబ్బులా? ఫ్రీగా అవుతున్నారా తమ్ముడు? మళ్ళీ వాళ్ళ ఖర్చులు ఇవ్వాలా? సౌండ్ సిస్టమ్ సొంతంగా ఉంటే సరే ఉంది, లేకపోతే సరే వీళ్ళందరూ పక్కన పెట్టి నేనేమన్నా ఫ్రీయా? ఇప్పుడు కోటం అయిపోగానే ఆ అమ్మగారు ప్రార్థన చేసుకుందాం అని అంట. ఏం చేయటానికి? ప్రార్థన చేసుకోవడం పాడు. ప్రార్థన చేయటం నాకు ఇస్తే నేను పోతానండి. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అంటే ఉండండి అయ్యగారు అంటారు. ఉండండి అంటే ఆ డబ్బులు చూసుకోవాలి, నాకు ఇవ్వాలి కదండి. అండి ఇక నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టేజ్కి డబ్బులు కట్టాలి, ఇక కావాల్సిన పాంప్లెట్ల కాడ నుంచి, ప్రజెంటేషన్ కాడ నుంచి, కుర్చీల కాడ నుంచి, బెంచీల కాడ నుంచి ప్రతిదీ కూడా డబ్బులు పెట్టి కదండి. అది కూడా మీరు ఇస్తేనేగా. మీరు ఇచ్చినటువంటి కష్టాలు ఇచ్చి ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఒక మందిరం పట్టకి ఎంత ఖర్చు అవుతుంది, సువార్త సభ పట్టకి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ని లక్షలు పెట్టి కట్టినా మన బతుకు ఫలించకపోతే ఇది ఒక వేస్ట్. ఎందుకని ఇంకా ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్వెస్ట్ చేస్తా ఉంటే అయినా ఫలించలేదంటే మీరే చెప్పండి. మా నాన్న 2 కొబ్బరి చెట్లు నాటాడండి. ఒక చెట్టు ఏపుగా ఎదిగిందండి, అంటే పెట్టగానే కాదండి. 2 చెట్లు అటే టైప్ ఇస్తే ఒక చెట్టు చక్కగా ఎదిగింది, ఇంకో చెట్టు నాకులా ఎదుగుతా ఉంది. 2 కొబ్బరి చెట్లు ఉండే మా ఇంటికాడ. ఒక చెట్టు బ్రహ్మాండంగా చక్కగా కాయలు కాసేది, ఇంకో చెట్టు నాకులాగా దూకులాగా ఉండేది అనమాట. ఎదుగుతా ఉంటుంది అంటే అది ఎదిగితే తప్ప ఒక కాయ కాసేది కాదు. సేమ్ మనమే ఎప్పుడో 16 వయసులోకి వచ్చే ఎత్తుని ఎంత కష్టపడ్డా కానీ మధ్యప్రదేశ్ ముందుకు పోతుంది, ఉత్తరప్రదేశ్ వెనకపోతుంది తప్ప కనీసం హైట్ పోవటంలా. ఏమండి ఈ హైట్ ఎలా అయిపోయింది, నాకు డూపు చెట్టు ఏమనుకుని ఎన్ని మా నాన్న ఉప్పు అన్నప్పుడల్లా 3 ఉప్పు పెట్టించేవాడు. కొబ్బరి చెట్టు ముందు అన్నప్పుడల్లా కొబ్బరి చెట్టు ముందు వేయించేవాడు. ఎన్ని సంవత్సరాలు మా నాన్న చెట్టు కోసం ట్రై చేసినా ఏ చెట్టు ఆ మాత్రం ఫలించలేదండి. కానీ 2 చెట్టు ఒక వ్యక్తి దగ్గర కొన్నాడు, కానీ ఒక చెట్టు అలా పోయింది, ఇంకో చెట్టు కాయలు కాయలేదు, పూత పడలేదు, పెంద పడలేదు. ఎన్ని ఉప్పు కట్టినా ఎంత కొబ్బరి చెట్టు పొందేసినా అసలు ఫలించలేదు. నా మీద కోపం వచ్చినప్పుడల్లా మా నాన్న చెట్టుని దండేవాడు. అర్థమైంది? దిక్కుమాలి చెట్టు ఉపయోగం అంటే మన నీళ్ళు తెప్పండి నెలహో అనేవాడిని. అప్పుడు దాన్ని ఎట్లాగా దాన్ని తిట్టేవాడు. అంటే అర్థం మనం అన్నమాట. అందుకని మన మ్యాటర్ అర్థం ఇంటికి పోయి బయటికి వెళ్ళిపోయేవాడు. అంటే ఒకనాడు చూసిన మా నాన్న ఆ చెట్టును నరికేశాడు, ముక్కలుగా నరికి ఆ చెట్టుకు మొత్తం పడేశాడని. కానీ ఆ పరమ తండ్రి ఫలించలేదు, నన్ను నరకలేదండి. నాకు మరొక అవకాశం ఇచ్చాడు, మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఇంకో సంవత్సరాలు కానీ ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయానికి ఆయన పాదాల దగ్గర చేరాను. ఈరోజు మీ కళ్ళ ఎదురుగా కనీసం సువార్తను ప్రకటిస్తూ పిల్ల పాపతో కుటుంబ వ్యవస్థతో ఈరోజు ఫలభరితంగా కనబడుతున్నాండి. తల్లిగా వినండి, ఎందుకు మనం ఫలించలేకపోతాం? ఎంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మీరే ఆలోచించుకోండి. సభలు పెట్టినటువంటి సేవకులు కానీ, సువార్త ప్రతి వారం కానీ ఓరిక జరగట్లేదు. ఎంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా మన బతికి ఇంకా ఫలించలేకపోతున్నామంటే మిమ్మల్ని ఆలోచించండి. ఈ చెట్టు అయితే చూస్తే ఆకు ఏమీ ఫలించలేదు, దీనివల్ల ఇది ఒక వేస్ట్ అని అప్పుడు అన్నాడు. ఈ ఉపమానం ఒక్క మాట నాకు చెప్పండి, ఇప్పుడు ఎంతకీ చెట్టు ఫలించలేదు చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఈ సంవత్సరం కూడా ఉండలేము. ఫలించిందా? అయ్యా గత కాలం రవీంద్ర బాబుని తీసుకొచ్చాను, ఆయన వాకింగ్ చేయడం వల్ల మా వాళ్ళు పెద్ద ఉపయోగం లేకపోయినాం. ఇంకా కాస్త బలమైన పెద్ద పక్షగా తీసుకొస్తా, ఇంకొక సేవకు తీసుకొస్తా, మరొక సేవకు చేస్తా. ఈ సంవత్సరం నాకు టైం, మరొక అవకాశం అయ్యా, ఇంకొక సంవత్సరం టైం ప్రభా, మళ్ళీ ఎరివేస్తాను, మళ్ళీ వాక్యం చెప్తాను, గత కాలం ఎక్కువ ఉపవాసం చేస్తాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను అని ఛాన్స్ ఇస్తే సరే అని చెప్పి అవకాశం ఇచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చెట్టు ఫలించినా సరే, లేని ఎడలా ఇప్పుడు ఆ ఉపమానం మీరు పూర్తి చేయండి ఒకసారి. ఆ ఉపమానంలో ఈ దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి? అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని చెప్పాను. కాళ్ళ పైకి ఎత్తుకోండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపమానంలో ఈ చెట్టు ఇప్పుడన్నా ఫలించినా చెప్పండి. నేను అడుగుతున్న మాట సమాధానం మళ్ళీ చెప్పండి. ఎంతకి చెట్టు ఫలించిందా ఫలించలేదని అడిగా. చెప్తే చెప్పు, మాకు కడుపు మండిపోతుంది, ఆకలి కేకలేస్తా ఉంది అని అనుకుంటున్నావా? నేను అడుగుతాను, ఈ ఉపమానానికి ముగింపు దేవుడు ఇవ్వలేదు. 39 ఉపమానాల్లో 38 ఉపమానాలకు యేసు ప్రభు కంక్లూజన్ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క ఉపమానానికి ఇది ఫలించిందని కానీ ఫలించలేదని కానీ ఈ ఉపమానాన్ని పూర్తి చేయలేదు. ఎందుకు పూర్తి చేయలేదంటే ఈ ఒక్క ఉపమానానికి మీరు పూర్తి చేసుకోవాలి కాబట్టి.
ఈ ఉపమానానికి నేనే పూర్తి చేసుకోవాలి కాబట్టి ఏంటంటే నువ్వు ఫలిస్తావో లేకపోతే ఇట్లాగే ఏంటంట ఫలించను ఏం చేస్తారంట మీరు అని అనుకుంటా ఉండనుకోండి, నేను ఏమీ చేయలేను. అక్కడ దేవుడు ఉపమానాన్ని వదిలేసాడు. నువ్వు ఫలిస్తే ఫలించు, లేదా నరికివే అన్నాడు. ఇంతకు నరికేసానని చెప్పలేదు, అది ఫలించదనే మాట చెప్పలేదు. కాబట్టి ఉపమానం ఇంకా అర్థం కాలేదు కదండి. ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఉపమానం ఇక్కడ కూడా అవలా. ఈ కథ ఎక్కడికి వెళ్ళిందో కొంచెం ఆలోచించి ఆఖరి అంటే కాకరగా ఈ మాట చెప్తే చాలు నీ మొక్కలు మొత్తం 100 క్యాండ్లు పోటీ పిల్లలు తిరుగుతూ ఉంటాయి. చివరి మాట అనే మాట సేవకున్నట్టు వచ్చిందంటే ఆఖరి మాట అంటారా ఎంత హాయిగా ఉంటుందో. మొక్కలు మొత్తం వెలుగుతూ ఉంటాయి, లైట్లన్నీ ఆపేసిన కలకలు ఆడతారు. మీ మొక్కలు అలా కల చూడటానికి మేము ప్రతి సంవత్సరం ఇలా ఆఖరి మాట అంటా ఉంటాం కానీ ఆగుతామో పాడ ఆ కళ అలా పెట్టి చివరి మాట చెప్తాను. అయితే ఈ చెట్టు అయితే ఇక్కడ ఫలించిందో తెలియలేదు, కానీ దీని ముగింపు ఎక్కడిచ్చాడో చివరి మాటలు చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మరలా అంజూరపు చెట్టు ప్రస్తావన దేవుడు చివరి ఆఖరి దినాల్లో ఎలా తీసుకుని వచ్చాడో ఇప్పుడు చూడండి. దీని ముగింపు ఎట్లా ఇస్తాడో, ఈ సీక్వెల్ ఎలా నడుస్తా ఉందో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదవండి అన్న. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తల్లి చెల్లి అక్క అన్న చెవులు దిక్కుకి వెళ్ళండి. ఒకనాడు ఏ చెట్టు అయితే ఒంటరిగా త్రోవ పక్కన పడి ఉండి దేవుడికి దూరమై ఎండిపోయి శపించబడిందో అదే ఒక చెట్టుని దేవుడు సంఘం అనే తోట మధ్యలోకి నాటి దానికి ఎరివేసి వాక్యం చెప్పించి దాని కోసం ప్రార్థన చేసి అనేక రకాలుగా పోగు చేసిన తర్వాత ఇప్పుడు ఆ చెట్టు అక్కడ ఆపేశాడు. కానీ ఇదే ఒక అంజూరపు చెట్టు దేవుడు చివరిలో మాట్లాడితే ఎవరు తెలుసా? అయ్యా ఈ అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకోనుడి అన్నాడు. ఇప్పుడు మీరు నిలబడి చెప్పండి, ఇప్పుడు చెట్టు ఫలించిందా లేదా అంటే ఈ చెట్టు చూసి నేర్చుకో అనే మాట వాడారంటే ఇది ఫలిస్తే అంటారా నాశనం అయితే అంటారా? బాగా చదివేవాడిని చూసి నేర్చుకోవాలంటాం అంతేనా? చదువు లాగా చూడరా అని అంటారు కూడా అండి. బాగా డబ్బులు సంపాదించేవాడు చూడరా ఎట్లా ఉన్నాడు అంటారు. తాగి పెంటపోలు పడిపోయి చూడరా ఎట్లా మంచి అంటే అంటారు కూడా అంటారండి. మనం అనాలంటే అవకాడోడు ఫలభరితంగా మనం చూస్తామని చెప్పుకో, ఇలా ఫలించరా బాబు ఇలా ఉండాలని బాబు చూస్తారు కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒకనాడు ఒక చెట్టుని మార్క్స్ వాటిలో చూసేటువంటి అంజూరపు చెట్టును శపించాడు. లోకాసువార్త అంజూరపు చెట్టు ఫలించిందో లేదో ఆపేశాడు. ఇది మత్తయి సువార్త చివరాఖరి చెబుతున్నాడు, ఈ చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకోనుడి అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఒక్క మాటలు మీకు చెప్పాలంటే ఈ చెవు ఎవరైతే ఫలిస్తారో వాళ్ళని చూసి ఏమంటారండి? వీళ్ళని చూసి నేర్చుకోండి అని అంటారు కదండి. నేను అంటాను ఎప్పుడన్నా మన ఇంట్లో మన తల్లిగారు ఏమైనా పిల్లలు చూపించి ఒరే గాంధీ మహాత్మ చూసి నేర్చుకో, వాస్కోడి గామ చూసి నేర్చుకో, తాంతియా తోపని చూసి నేర్చుకో అని చెప్పకపోతే మీ నాన్న చూసి నేర్చుకో అని ఎప్పుడని చెప్పారండి? ఏమైంది నగరానికి? నేను అడగకుండా మాట ఏమన్నా నా తల్లిగా? ఎప్పుడన్నా పలానా వాళ్ళని చూసి నేర్చుకో, పలానా వాళ్ళని చూసి నేర్చుకో అనకపోతే నాకు తెలిసి భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం నడుచుకోవడం మీ నాన్న చూసి నేర్చుకోమని కన్న బిడ్డలకు ఒక మాట చెప్పలేకపోయామంటే అర్థం ఏంటండి? పోనీ ఆడపిల్లల కన్నా ఏమని చెప్పాలండి? అమ్మా సరోజిని నాయన చూసి నేర్చుకో, అమ్మా ఝాన్సీ లక్ష్మి చూసి నేర్చుకో, అమ్మా సతీ సావిత్రి చూసి నేర్చుకో అనపోతే మీ అమ్మ చూసి నేర్చుకో అని అన్నారండి ఎప్పుడన్నా? అంటే మనం చూసి నేర్చుకోవడానికి ఏం లేవా అన్న. ఎన్ని భక్తి జీవితం చేస్తున్నాము, ఎంత భక్తిలో పెరుగుతున్నాం. ఒక అంజూరపు చెట్టును చూసి నేర్చుకోండి. ఒకనాడు అంజూరపు చెట్టు ఫలించకపోతే శపిత దేవుడు ఆ చెట్టు ఆత్మీయంగా ఎలా ఎదిగిందంటే ఇక ప్రపంచం అంతా కూడా అదే చెట్టు చూసి నేర్చుకోవాలి. ఇందాక మొదట్లో చెప్పా, అంజూరపు చెట్టు అంటే ఒక ఇశ్రాయేలు దేశం. 2000 సంవత్సరాల క్రితం ఒక చెట్టు ఎలాగుని ఎండిపోయి వాడిపోయి దూరం అయిపోయి యావత్ ప్రపంచం అంతా చల్లచెల్లిపోయిందో అదే చెట్టు ఒకనాడు ఎలా వచ్చిందంటే 1948 సంవత్సరం మే 14వ తారీఖున ఆ అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగురించింది. అది విస్తరించి వ్యాపించి ప్రపంచ దేశాల మొత్తము ఇశ్రాయేలు దేశాన్ని చూసి నేర్చుకునే టెక్నాలజీకి ఎదిగింది. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఒకనాడు శపించబడి 2000 సంవత్సరాలు చనిపోయిన చెట్టు ఎండిపోయినటువంటి అంజూరపు ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రపంచ దేశాలని బొట్టులో అన్ని దేశాలకు మధ్యలోకి వచ్చి ఇప్పుడు కొమ్మ ఎదిగింది, చిగురిస్తా ఉంది. వసంత కాలం సమీపించింది. గుర్తుపెట్టుకోండి, వసంత కాలం అనగా పెండ్లి కాలం, పెండ్లి కాలం అనగా పెండ్లి కుమారుడు యేసు వచ్చేటువంటి కాలము. అంజూరపు చెట్టును చూసి నేర్చుకున్నట్లుగా ఒక సూచనగా చెట్టు ఉంది. ఇలాంటి ఒక మాట అంటాను, నీవు నేను ఫలించావు అర్థమైతే తల్లిగా లోకమంతా ఊరంతా మనం చూసి భక్తిలో బతికి ఇలా బతకాలరా, భక్తి చేస్తే ఇలాగా బతకాలరా, భక్తి అంటే ఇలా ఉండాలని
మనం చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునే ప్రతి జీవితంలోకి మనం ఫలభరితంగా మార్చబడాలి. కాబట్టి ఒకనాడు ఈ రాత్రికాలం మన ఆత్మీయ స్థితి మార్క్స్ వార్తలో లాగా త్రోవ పక్కనే ఉండి ఒంటరిగా ఉండి దూరంగా ఉండావో, లేక లూకాసు వార్తలో చెప్పబడిన వాక్యంలాగా సంఘం అనే మధ్యలోకి వచ్చి సువార్తను వింటూ దేవుడికి దగ్గరగా ఉంటూ అంత సహవాసం ఉండి కూడా ఫలితామా వద్దని ఆలోచనలో పట్టడం చెట్టులాగా ఉంటావో, లేక యేసు ప్రభుత్వ కనబడితేనా చెప్పినట్టుగా ఈ చెట్టును చూసి నేర్చుకోండి అని చెప్పి నిన్ను చూసి నేర్చుకునేట్టు ఆఫీసు ఎదుగుతావో, ఇంకా ఈ 3 అనుభవాల్లో నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇష్టం. ఇప్పుడైనా నువ్వు ఫలిస్తావా, లేక ఇంకా వేషధారణ నాటకాల జీవితంలాగా ఉంటావో, ఆలోచనలో మిగిలిపోతావో, లేక ఫలించి నన్ను చూసి నేర్చుకోండి అని ఆత్మీయులకు ఎదుగుతావో, మీ బిడ్డలకు ఒక సూచనగా ఉంటావో మీరే ఆలోచించుకోండి. ఈ వాక్యం ఇంతటితో అవ్వలేదు, టు బి కంటిన్యూ. దేవుడు చిత్తమైతే దీని ముగింపు దశ మరొక సంవత్సరం వచ్చినప్పుడు పిలుస్తారా తల్లి? ఇది ఆకరా ఎంత జీవితం పిలుస్తారండి మళ్ళీ. కనీసం ఈ అంజూరం చెట్టు ఫలించింది అంటానికి సూచన కదా. సూచన అంటే ఎలా ఉంటుందో ఈసారి సభలో అది పరిపూర్ణంగా అది దగ్గర మళ్ళీ గంటసేపు పైనే పట్టింది. కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఫలభరితమైన అంజూరపు చెట్టు ఎలా ఉంటుందో మరొకసారి వచ్చినప్పుడు ఆ విషయం చెప్తాను. ఇప్పటికి మాత్రం మనం చేసినటువంటి ఈ 3 విషయాలు మాత్రం చక్కగా చేయండి. మొదటిది, త్రోవ పక్కన ఉండబాకండి. రెండవది, ఒంటరితనం ఉండబాకండి. మూడవది, దేవుడికి దూరంగా ఉండబాకండి. ఆత్మీయులు ఎక్కడ దూరం అయిపోయావో తిరిగి దేవుడికి దగ్గరగండి. మనుషులైతే ఏమే దూరం అని అలా అనబాకండి. వాళ్ళ పెదవులకు నాకు దగ్గరగా ఉన్నారు తప్ప వాళ్ళ హృదయాలు నాకు, అది సంగతి. కాబట్టి మన మనుషులుగా శరీరం దేవుడి దగ్గర ఉండడం కాదు, మన హృదయం దేవుడికి దగ్గరగా తీసుకురండి. దూరం అయిపోయి ఎక్కడెక్కడ పడిపోయో, ఏ విషయంలో దూరం అయిపోయో తిరిగి మరలా ఈ స్కూడికల ద్వారా సమకూర్చుకుని లేత చెట్టులాగా మొక్కలాగా ఎదిగి మీరు చిగురించండి. ఫలభరితమైనటువంటి జీవితంలో ఫలిస్తారు. ఆ ఫలింపు ఎట్లా ఉండదో రానున్న జనంలో మీరు ఎందుకు కానీ దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమించి ఆకుతున్నటువంటి దేవుడి సేవకులు వారి కుటుంబానికి, వేదికపై అభిషక్తులకు కూర్చున్నటువంటి సేవకులు అందరికీ పేరు పేరు మన ప్రభుని యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.